నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మరపేట మర్హై తాండాలో శీతల పండుగను ఘనంగా జరుపుకున్న తాండా ప్రజలు. ఈ పండుగ నిజామాబాద్ రూరల్ మొత్తంలో బంజారా బిడ్డలు జరుపుకుంటున్నారు. ఈ పండుగను తాండా ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా పాడి పంటలు మంచిగా ఉండాలని, ఆవులు గొర్రెలు మేకలు చల్లగా ఉండాలని, తాండా ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పండుగను చేసుకుంటారు. ఈ కార్యక్రమంలో దమ్మనపేట తాండా నాయక్ బాదావత్ తారాచంద్, కార్భారి బాదావత్ సేవాలాల్, తాండా పెద్ద మనుషులు బాదావత్ రవి, బాభ్యా శ్రీనివాస్, రామ్ సింగ్, మెఘావత్ మున్ని, తాండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని గ్రూప్ కట్ చేసుకోరా చాలు. అన్న ఇట్లానే కొంచెం క్రాస్ అయిపో. కూడాలు వండుకొని ప్రసాదం వండుకొని నైదం పెట్టి మంచిగా ఏడాదికి ఒకసారి చేసుకుంటాం. మంచిగా అందరు ఇంటింటికి ఒక బోనాలు తీసుకొచ్చి ఇక్కడ మంచిగా బతుకమ్మ లెక్క చేసుకుంటున్నాము. అందరూ మంచిగా ఉండాలని దేవుడు. మా తాత తండ్రిది ముట్లుది ఇదే శీట్ల, మా అమ్మ పేరు శీట్ల. ఇది ఆన పడుతుంది, ఆన కోసం ఆన పడాలని దేవుడికి మొక్కుతున్నాము, దేవుడికి పూజ చేస్తున్నాము. ఏడాదికి ఒక్కసారి దేవుడికి పూజ చేస్తున్నాము. ఎందుకంటే మేము మా తాత ముత్తాత నుంచి ఇంటికి అయితే మేము గుడాలు పాసము నెయ్యము అన్ని అనుకొని తీసుకొచ్చి ఈడ అందరు ఇంటింటికి మళ్ళీ అన్ని బోనాలు తీసుకొచ్చి ఈడ దేవుడు కాడ మేము అందరం మంచిగా ఉండాలా, మాకు నీళ్ళు వాన పడాలా, మా అందరు పిల్లలు మా ఆవులు గొర్రెలు అన్నీ మంచిగా ఉండాలా. మేము ఊరోళ్ళు కూడా మా పంటలు కూడా మంచిగానే ఈ పండుగ అయితే సంతోషం ఉండాలని మళ్ళా ఇది బోనాలు ఎక్కించి మా సిట్ల పండుగ మళ్ళీ మేకలు కోస్తాము, కోడులు కోస్తాము, కొబ్బరికాయ కొడతాము. ఈ పండుగ మంచిగా జరిపిస్తాం మేము ఏడాదికి ఒకసారి. వెళ్తే పిల్లగాలు ఏదైనా మొత్తాము అయితే దీనికి మొత్తం కోడి వస్తాము, బెల్లం బువ్వ ఎక్కిస్తాము. నమస్కారం. నిజామాబాద్ జిల్లా బంజారా ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మంగళవారం. సంవత్సరానికి ఒక్కసారి మేమేమో శీతల పండుగ చేసుకుంటాము. మంగళవారం రోజే, వేరే రోజు కాదు. అయితే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాము కదా. మా పిల్లలు ఆడోళ్ళు మొగోళ్ళు తండలో ఉన్న ప్రజలందరూ
సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే వర్షాలు బాగా పడాలా, పంటలు మంచిగా పండాలా, అందరం సంతోషంగా ఉండాలని, పంట మంచిగా పండాలా, అందరం సుఖంగా ఉండాలని ఈ పండుగ చేసుకుంటాము. అయితే ఈ పండుగకు ఏమేమి చేస్తామంటే ఫస్ట్ ఏమో మక్కగూడలు, బొబ్బర్లు ఇవి ఉడకబెట్టి ఇంటికి వెళ్ళి మన పెళ్ళి కాని ఆడపిల్లలేమో నెత్తి మీద పెట్టుకొని దేవుడి దగ్గరికి తీసుకొస్తారు. బెల్లం బువ్వ కూడా కాదు, సారీ మర్చిపోయినా. అయితే తీసుకొని వచ్చి ఈడ నైవేద్యం పెడతాము, దేవుణ్ణి మొక్కుతాము, ఈడ మేక కోస్తాము, కోళ్ళు కోస్తాము. సంవత్సరానికి ఒక్కసారి ఈ పండుగ మేము చేసుకుంటాము. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ దేవుణ్ణి మొక్కితే ప్రాబ్లం రాకుండా చూస్తాడు దేవుడు. అందుకోసమే సపరేట్గా ఏమో కోడి కోస్తాం. మొక్కిన ఉంటే మొక్కినోళ్ళే తీసుకొచ్చి కోళ్ళు కోస్తారు సపరేట్గా, కోళ్ళ ఇంటి కాదు. ఇగో ఈ విషయం ఉంది. అందుకోసం నాకు ఏం